రేపే మహిమాన్వితమైన కార్తీక సోమవారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు కోటి ఉపవాసాల ఫలం వస్తుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. శివలోక ప్రాప్తి కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీకు నరకబాధలు ఉండకూడదు అంటే కార్తీక సోమవారం రోజు మీరు తప్పకుండా ఈ చెట్టును తాకాలి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం రోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు పోతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కార్తీక సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి. కనుక ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని శక్తులు మన ఒంట్లోనికి వస్తాయి. మరి ఇంతకీ కార్తీక సోమవారం రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ అంటే స ఉమ అనే అర్థం ఆవిష్కరింపబడుతోంది. స ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు శివుడు అని చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుడిని బిల్వ దళాలతో పూజించటం వలన మనోఅభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలని వెలిగించుకోవాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించటం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుని ఆరాధించటం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందటం జరుగుతుంది. సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమ్రోగిపోతూ ఉంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీటితో తలకు స్నానాలు చేస్తూ ఉంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తలస్నానం చేయటం వెనుక ఉన్న ఆంతర్యం వేరే అని చెప్తారు. సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు సన్నీటి స్నానం చేయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి. అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాగుంటే అది బయటపడుతుంది. అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించటంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేగాని సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తూ ఉన్నారు పండితులు. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయటం, చన్నీటి స్నానాలు చేయటం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీక మాసం మొదటి రోజు, కార్తీక సోమవారము, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలీస్ వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో తులసి మొక్క దగ్గర, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి.
అటువంటి పాపాల వలన జీవితాంతం అష్టకష్టాలు పడేవారు చాలామంది ఉన్నారు. అలాంటి పాపాలన్నీ కూడా హరించే మాసంగా కార్తీక మాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దీపాల వెలుగులతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే, కానీ సోమవారాలకు మరింత ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే కార్తీక సోమవారాలు శివుడికి చాలా ఇష్టం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడాజ్ఞ లేకపోతే అది ముందుకు నడవదు. మనకు ఉన్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషములైనా సరే పోతాయి. అలాంటి పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలంటే చాలా ప్రీతి. ఈ రోజు చేసే శివ పూజ వలన అనేక శుభాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే అయినా సరే పరమేశ్వరుని అర్చించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈరోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది. మనం చేసే పూజల్లో పుష్పాలదే అగ్రస్థానం. శివ పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత ఎక్కువ. ఎన్నో పూజా ద్రవ్యాలు ఉండగా పుష్పాలకే ఎందుకింత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. శివుని పూజకి ఎలాంటి పువ్వులు వినియోగించుకోకూడదు అనే సందేహం రావచ్చు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో శివుని పూజించేటప్పుడు వాడిపోయిన పూలు పెట్టరాదు. కీటకాలతో కొరకబడిన పువ్వులు కూడా శివ పూజకు పనికిరావు. ఇతరుల పూదోటల్లో పూచిన పూలను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం ఉండకపోగా పాపం కలుగుతుంది. శివ పూజకు అరణ్యంలో పూచిన పువ్వులు వినియోగిస్తే అత్యంత ఫలితం ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, పెద్ద మొలక, తెల్ల దింటెన, కట్ల తీగ పువ్వులు, అశోక పువ్వు, మందార పువ్వు, విష్ణుకాంత, జమ్మి, గులాబీ, నెమ్మి పువ్వులు, ఉత్తరేణి, తామర, జాజి, చంగల్వ, సంపంగి, వట్టివేరు పూలు, నందివర్ధనం పూలు, నాగకేసరం, పొన్నం, పంచగోరింట పువ్వు, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమ పువ్వు, కుంకుమ పువ్వు, ఎర్ర కలువలు, నీలి శంకు పువ్వులు శివ పూజకు ప్రశస్తమైనవి. వీటన్నిటిలోకెల్లా ఉత్తమమైనది ఉమ్మెత్త పూలంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది. కార్తీక సోమవారం పెద్ద పెద్ద పూజలేమీ చేయలేని వారు, గుడికి వెళ్ళలేని వారు, ఉపవాసం ఉండలేని వారు ఇంట్లో శివుడి ఫోటో దగ్గర ఒకే ఒక్క ఉమ్మెత్త పువ్వు ఉంచి వేడుకుంటే భక్తులకు పూజ చేసిన ఫలితంతో పాటు మోక్షం సిద్ధిస్తుంది. కేరళలోని శివ ఆలయాలలో ఉమ్మెత్త పూలతో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుని ఉమ్మెత్త పూలతో పూజించాలి. ఇక కార్తీక సోమవారం ఉమ్మెత్త పూలతో చేసిన మాలను శివుడికి అర్పించటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పూలంటే భలే ఇష్టం. కార్తీక సోమవారాలలో పరమేశ్వరుని ఉమ్మెత్త పూలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది. ఉమ్మెత్త పువ్వులు లభించని వారు నీలిరంగు శంకు పుష్పాలతో కార్తీక సోమవారం రోజు పరమేశ్వరుని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది. లేదంటే జాజిపూలతో అయినా సరే శివపార్వతుల ఫోటోకు పూజ చేయవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో లభించే మల్లెపూలతో శివ పార్వతులను అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ పూలతో పూజ చేయటం మంచిది. పూజ చేసే సమయం లేని వారు కనీసం వీటితో ఏదో ఒక పువ్వును, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒక పువ్వును శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకుంటే పూజా ఫలితం వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ భక్తి శ్రద్ధలు అనేవి ప్రధానం కనుక రేపు కార్తీక సోమవారం రోజు శివుణ్ణి ఈ పూలతో అర్చించి ఆయన అనుగ్రహం పొంది సకల సంపదలతో సంతోషంగా జీవించండి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి.
అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 వత్తులు వేసి దీపం 1 పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు. అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్య తీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది కనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక సోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించే వారికి అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. శివానుగ్రహం కోసం పేదలకు సహాయం చేయటం, ఉపవాసం, సత్యనిష్టతో ఉండటం చాలా ముఖ్యం.